మాల్దీవ్స్ కి ఇప్పుడు అర్థమవుతున్నట్టుంది. చైనాతో పెట్టుకుంటే చిన్న చిన్నగా ప్రాబ్లం వస్తుంది. అంతకుముందు పాకిస్తాన్, శ్రీలంక ఇబ్బంది పడ్డారు కదా. సో వాళ్ళ బెల్ట్ రోడ్ కోసం ఎక్కువ ఇంట్రెస్ట్లు ఇచ్చి ఆ ఇండస్ట్రీని, ఆ స్టేట్ ని, ఆ కంట్రీని చంపేస్తారు వాళ్ళు. వాళ్ళతో పెట్టుకుంటే అంతే. సో మనది ట్రెజరీ బిల్లు $15 million అక్కడ ఉంది. టైం అయిపోయింది. దాన్ని ఎక్స్టెండ్ చేశారు నెక్స్ట్ 1 year. పూర్తిగా జయశంకర్ గారు అనుకోవచ్చు. టోటల్ గా ఆయనే ట్యాకిల్ చేసింది. సో ఆయన కూడా వాళ్ళ ఫారెన్ మినిస్టర్ కూడా జమీర్ ఇక్కడికి వచ్చి జయశంకర్ గారు మంచి గ్రాటిట్యూడ్ చూపించారు. ఆయనకి గవర్నమెంట్ కి థ్యాంక్స్ అని చూపించారు. సో డెఫినెట్ గా ఇట్లాంటి బయలేటరల్ రిలేషన్స్ ఉండాలి. లేకపోతే ఎందుకంటే ఫ్రెండ్షిప్ లేకపోతే అవుట్ స్టాండింగ్ గా వర్కౌట్ అవ్వదు. అంటే 2 countries మంచిగా ఉండవు. ఎందుకంటే బ్రిడ్జ్ ఫామ్ అవ్వాలి. వాళ్ళు ఏదైనా చేసుకున్నా మనం సపోర్ట్ చేయాలి, మనం ఏదైనా చేసుకున్నా వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఫారెన్ ట్రేడ్ కూడా ఉండాలి కదా. సో ఇంపోర్ట్ బ్యాలెన్స్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కరెక్ట్ గా ఉంటేనే బ్యాలెన్స్ అవుతుంది, లేదా ఇంబ్యాలెన్స్ అవుతుంది. దానివల్ల చాలా ఇబ్బంది. ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, వాళ్ళ నుంచి ఇంపోర్ట్ ఏం చేసుకోకపోతే వాళ్ళ రిజర్వ్స్ అన్ని మన దగ్గర ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలో తెలియదు కదా. అట్లా చాలా కంట్రీస్ ఉంటాయి. సో చాలా కంట్రీస్ మన డబ్బులు చాలా వాటిలో ఉంటాయి, వాళ్ళకి మన దగ్గర ఉంటాయి. సో ఎప్పుడైతే ట్రేడ్ ఇంబ్యాలెన్స్ వస్తే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. సో అంటే రిలేషన్స్ అవి బాగుంటే డెఫినెట్ గా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బాగుంటుంది. సో $15 million ట్రెజరీ బిల్ అనేది కేవలం వాళ్ళు చైనాకి వెళ్ళి మనల్ని మన దగ్గర మన ఆర్మీని కూడా వెనక్కి పంపించిన ఈ టైంలో కూడా ఇంత డిసిషన్ తీసుకున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు ద గవర్నమెంట్ అనుకోవచ్చు డెఫినెట్ గా. ఎందుకంటే ఏదన్నా చేయంగానే ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వకుండా, ఎందుకంటే మాల్దీవ్స్ మనకి ఇంపార్టెంట్. పసిఫిక్ ఓషన్ లో మాల్దీవ్స్ క్రూ పాయింట్. సో అది చైనాకి వెళ్లకుండా ఉండాలి. ఆ చైనాకి వెళ్తే చాలా ఇబ్బంది పడుతుంది. ట్రాన్స్పోర్ట్ లో మన షిప్లన్నీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది. సో డెఫినెట్ గా అది క్రూ పాయింట్ కాబట్టి మన మన చేతుల నుంచి బయటికి వెళ్లకుండా చైనా చేతికి వెళ్లకుండా ఉంటే బెస్ట్. అది గవర్నమెంట్ ట్యాకిల్నెస్ కూడా ఫంటాస్టిక్ అనుకోవచ్చు ఒక రకంగా. వాళ్ళకు దానికోసమే 1 year పెంచారు. అది అసలు అవసరమే లేదు. మామూలుగా అయితే అంత అడమెంట్ గా ఉన్న వాళ్ళకి అసలు ఎమ్మటే ట్రెజరీ బిల్ క్యాన్సిల్ చేసి వెనక్కి తీసేసుకోవాలి కదా. టైం అయిపోయినాక ఇప్పుడు తీసుకోవాలి కదా. తీసుకోకుండా మళ్ళీ చిన్నగా బుజ్జగించి మన దారికి తెచ్చుకోవాలి. కాబట్టి ఇట్స్ రైట్ పాత్. ప్రైమ్ మినిస్టర్ ఇస్ గోయింగ్ ఇన్ ద రైట్ పాత్ అనుకోవచ్చు ఒక రకంగా. ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోకుండా, అంటే టూరిజం కూడా దెబ్బతింది వాళ్ళకి. మెయిన్ వాళ్ళు డిపెండ్ అయింది టూరిజం కూడా బాగా దెబ్బతింది. అందుకే కొంచెం అవగతం అయినట్టుంది. సో డెఫినెట్ గా చైనాతో పెట్టుకోకుండా ఉంటేనే వాళ్ళకి బెస్ట్. ఒకవేళ పెట్టుకుంటే ఆ ముయిజీ క్యాండిడేట్ ఎలక్షన్ తర్వాత ముయిజీ గెలిచిన తర్వాత ఎప్పుడైనా సరే గెలిచిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఇండియాకి వస్తారు. అది ఎప్పటి నుంచో జరుగుతున్న ఇది. ఈసారి ఆయన చైనాకి వెళ్ళాడు, అయినా కానీ మనం రియాక్ట్ అవ్వాలి. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. ఆయన ఇంకా కొంచెం అవగతమై దారికి వస్తే వాళ్ళ కంట్రీకే సేఫ్. మనకేం లేదు, మన వాళ్ళ మీదే పెద్ద ఆధారపడలేదు, వాళ్ళకే సేఫ్. ఎందుకంటే మన వాళ్ళు టూరిస్టులు ఎక్కువ మంది వెళ్ళేది అక్కడికే కదా. సో మాల్దీవ్స్కే కదా చాలా మంది వెళ్ళేది. సో డెఫినెట్ గా అది తగ్గిపోయిందంటే వాళ్ళకి ఇన్కమ్ తగ్గిపోద్ది. అది వాళ్ళ కోసమే ఇది డెఫినెట్ గా. రిలేషన్స్ అనే బయలేటరల్ ఇద్దరికి ఉంటే ఇంకా మంచిది, మనకి మంచిది, వాళ్ళకి మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.